తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతు భరోసా, రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత పథకం నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. విధి విధానాలను రాబోయే శాసనసభ సమావేశాలలో నిర్ణయిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సీఎం వెల్లడించారు. ఈ ఏడాది కాలంలోనే 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, ఇది దేశంలోనే ఒక రికార్డు అని చెప్పారు. 12/12/2018 నుంచి 9/12/2023 వరకు ఆ 5 సంవత్సరాలలో బ్యాంకులలో తీసుకున్న అన్ని అప్పులను మేము కట్టినాం. చంద్రశేఖరరావు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో రైతులు చేసిన అప్పు 12/12/2018 అంటే రెండోసారి చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయి మేము ప్రమాణ స్వీకారం చేసి మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభించే తారీఖు వరకు దాదాపుగా 5 సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము. అది రుణమాఫీ విషయం. రైతు బంధు మీరు వానాకాలం బకాయి పెడితే మేము వచ్చినెంబడే ఆ బకాయి ఇచ్చినాం. ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. విధి విధానాలకు సంబంధించి 3 నెలల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమ్ ఆద్మీ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయకూడదని నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు, కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితి అనుకూలంగానే ఉంది. కానీ హర్యానాలో గెలిచి తీరుతామన్న నమ్మకంతో అక్కడ కాంగ్రెస్ ఆప్ను కలుపుకోలేదు. హర్యానాలో తమను కలుపుకోలేని కాంగ్రెస్ను ఢిల్లీలో ఎందుకు కలుపుకోవాలన్న అభిప్రాయానికి కేజ్రీవాల్ వచ్చారు. అందుకే ఢిల్లీలో ఒంటరి పోరేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అక్కడ పార్టీకి పునాదులు కదిలిపోయాయి. కనీసం ఖాతా తెరవడం కష్టంగా మారుతోంది. గత 2 ఎన్నికల్లో ఆప్, అంతకుముందు 2 ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేశాయి. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చాలామంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. నాయకుల కొరత కూడా ఉంది. ఇప్పుడు ఆప్తో పొత్తు పెట్టుకుందామని చేసే ప్రయత్నాలు కూడా విఫలం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్తో పొత్తు వల్ల నష్టమే ఎక్కువ జరుగుతోందని కేజ్రీవాల్ నమ్ముతున్నారు. అందుకే మొహమాటం లేకుండా పొత్తు లేదని ప్రకటించేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అజయ్ యాదవ్ శంకుస్థాపనలు చేసి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పకుండా 6 గ్యారంటీలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని అన్నారు.
ఎప్పుడు పబ్లిక్లో అందుబాటులో ఉంటారు. నేను మేయర్ అయినాక కూడా దాదాపు ఆయనని 5 నుంచి 6 సార్లు కలవడం జరిగింది. అంటే సీఎం అయినాక నేను పోయి 5 to 6 టైమ్స్ ఆయన కలవడం జరిగింది. ఇక్కడ ఉన్న డిప్యూటీ మేయర్ గారు కూడా అలానే అందరం పోయి కలిసి మన సమస్యలు చెప్పుకోవడం జరిగింది. మాకు పాలకవర్గం ఇంకా 6 నెలల టైం ఉండి అప్పుడు మేము అవిశ్వాసం పెట్టి బోడుపల్లిని అభివృద్ధి పదంలో నడిపేయాలని కోరుకుంటూ ఎన్నో అభివృద్ధి పనులు గతంలో 4 సంవత్సరాలు లేని తీరులో ఈ 6 నెలల్లో మేము పనిచేసి చూపించినాం. ఇంకా 4 సంవత్సరం కూడా 4 years కూడా గవర్నమెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్లో మనకి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేస్తాం. ఇక్కడ మన స్థానిక కార్పొరేటర్ గారు చెప్పారు ఇందాక ఈ కమిటీల గురించి కూడా మొన్న కౌన్సిల్ మీటింగ్లో పెట్టడం జరిగింది. దాన్ని కూడా త్వరలో ఇక్కడ డి గారు కూడా ఉన్నారు, నోట్ డౌన్ చేసుకుంటారు. త్వరలో ఇక్కడ కూడా ఆ పనులు ప్రారంభం చేస్తాం. ఇక్కడ మన డివిజన్లో కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఒక సమస్యను సాల్వ్ చేసుకుంటూ డివిజన్లో ఎటువంటి సమస్య లేకుండా చేసిన మన గురుల రమ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు హింసకు వ్యతిరేకంగా ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జనజాగరణ సమితి హిందూ ధార్మిక సంస్థలు ధర్నా నిర్వహించారు. తక్షణమే ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులు తమ దేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో తామే స్వయంగా బంగ్లాదేశ్ విద్యార్థులను తరిమి వేస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లాలో కానిస్టేబుల్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్ నాయకులు ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతి మండల కేంద్రాల వద్ద కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముదిరాజ్ నాయకులు అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కిష్టయ్య ముదిరాజ్ తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక అని తెలిపారు. ఆయన ప్రాణత్యాగాన్ని తెలంగాణ ప్రజలు మరవలేనిదని చెప్పారు. కిష్టయ్య ముదిరాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇట్లా ఫోటో కనిపించాలి మనం చేసినప్పుడు మాట్లాడు అధ్యక్ష మాట్లాడాధ్యక్ష ఎవరైతే భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీసీ ఇంటెలెక్చువల్ ప్రోగ్రాం బీసీలకు రాజ్యాధికారం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, మాజీ ఎమ్మెల్యే మంత్రి పుట్ట మధు హాజరయ్యారు. 77 ఏళ్ల స్వాతంత్ర్యంలో బీసీలు అన్ని రంగాల్లో తీవ్ర వివక్షతకు అన్యాయానికి గురవుతూ అన్ని విధాలుగా నష్టపోతున్నారని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తెలిపారు. ప్రతి ఒక్క బీసీ నాయకుడు బీసీలకే ఓట్లు వేయించే విధంగా పనిచేయాలని తెలియజేశారు. మంత్రిలోనే మన బీసీల ఆరాధ్య దైవం ఆయన రిజర్వేషన్ వల్ల ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అనేక మంది ఉద్యోగాలు పొందిండ్రు. ఆయన విగ్రహాన్ని కూడా పెట్టినాం. పెట్టుడంటే ఏదో ఎవరినో అనుకోని కాదు, అంగరంగ వైభవంగా మన స్పీకర్గా ఉన్నటువంటి బండ ప్రకాష్ గారిని, మధుసూలచారి గారిని వీళ్ళందరినీ కలిసి బ్రహ్మాండంగా పెట్టినాం. సో ఈ విధంగా ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ల కోసం ఏదైతే ఉద్యమం జరుగుతున్నదో ఎక్కడికక్కడ ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక మీటింగ్ జరగాలి, పెద్ద సభ జరగాలి. ఇక్కడ చాలా మంది బీసీలు ఉన్నారు. మీరు ఇలా 10 మందికి బస్ కిరాయిలు పెట్టుకొని తీసుకొచ్చే ఆర్థిక స్తోమతలో కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ నాకెందుకులే, అయ్యేది ఉన్నదా, పీకేది ఉన్నదా, ఏది అయ్యేది కాదు, పోయేది కాదు. రేపటి మీ మనవలన్నా గౌరవించబడాలి. మీరు ఆశ్చర్యపోతారు, నేను ఎమ్మెల్యే అయినా గౌరవించబడలేదు, ఎమ్మెల్యే కాకుండా గౌరవించబడలేదు. ఇవాళ కూడా మంత్రులు నన్ను అగౌరవపరిచే వాళ్ళు 99% ఉంటారు. అందులో ఫస్ట్ నా కులం ఉంటుంది. ఏ కులంనైతే నేను ఉన్నానో నా కులం వాళ్ళే నన్ను అవమానిస్తూ ఉంటారు. కనుక మీ కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం, ధనుర్మాసం విష్ణువుకి ఇష్టమైన మాసం. కార్తీక మాసం ముగిసింది, మార్గశిర మాసం రాబోతోంది. మరి ధనుర్మాసం ఎప్పుడు వస్తుంది? విష్ణువుకి ఇష్టమైన ధనుర్మాసంలో ఏమి ఆచరిస్తే కష్టాలు తొలగిపోయి
సుఖశాంతులతో జీవిస్తారని చెబుతున్న పోర్ట్ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమాచార్యులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. అలాగే విష్ణుమూర్తికి ధనుర్మాసం అంటే చాలా ప్రీతి. ఇప్పుడు కార్తీక మాసం ముగింపు వస్తుంది, వచ్చింది, రాబోతున్నది మార్గశిర మాసం. మార్గశిర మాసంలో మధ్యలో వచ్చేది ధనుర్మాసం. ధనుర్మాసం నెలగంట అంటారు. నెలగంట స్టార్ట్ అయిన నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. అసలు విష్ణుమూర్తికి ధనుర్మాసం అంటే ఎందుకు ప్రీతి, అసలు విష్ణుమూర్తికి ధనుర్మాసంలో ఎటువంటి పూజలు చేస్తారు, మనతో పాటు ఆ విషయాలను చెప్పడానికి మన పోర్ట్ వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ధనుర్మాసంలో విష్ణువుకి చాలా ప్రీతి అయినది, అసలు ఎటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు? ఆ తండ్రి గారు తెచ్చినటువంటి పూలమాలలు పూలు అవి గుచ్చడం, మాలలు గుచ్చడం అది చేస్తూ ఉండేది. ఆయన ఏం చేసేవారంటే పూల బుట్ట, వెదురుతో వెళ్ళిన పూల బుట్టలోను ఆ తులసి మాలలు, ఈ పుష్పమాలలు కూడా రోజు తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించడం, స్వాములకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈవిడ అనుమానం వచ్చింది, ఇందులో ఏమైనా కుళ్ళిపోయిన పువ్వులు ఉన్నాయా, తులసి మాలలు బాగున్నాయా లేదా, స్వామివారికి సమర్పిస్తున్నాం కదా, బాగుంటే సమర్పిద్దా అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఆ పుష్పమాలు ఈవిడ ధరించింది. తులసిమాలు పుష్పమాలు ధరించి అవి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్నగారు వస్తే ఏమైనా అంటారేమో అనే ఉద్దేశంతో మళ్ళీ ఆ బుట్టలు అవన్నీ కూడా పేర్చేసింది యథావిధిగాను. ఆ విష్ణుచిత్తుల వారు ఏం చేశారంటే వటభద్రసాయి దేవాలయానికి వెళ్ళి యథావిధిగా రోజు ఏ విధంగా అయితే పుష్పమాలు సమర్పిస్తున్నారో అదేవిధంగా అర్చక స్వాములకు అందజేశారు. అర్చక స్వాములు ఏం చేశారంటే పుష్పమాలలో తులసి వాళ్ళు తీసుకెళ్ళి స్వామివారికి తోమాల సేవ సమయంలో సమర్పిస్తూ ఉండగా అందులో తల వెంట్రుక వచ్చింది. ఇదేంటి పొడుగ్గా ఉంది, ఎంత అపచారం జరిగిపోయింది, తల వెంట్రుక వచ్చింది, స్వామివారికి సమర్పించామా అని చెప్పేసి ఆ అర్చకులు అందరూ కూడా ఎంతో బాధపడిపోతూ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ విష్ణుచిత్తుల వారి ఇంటి దగ్గర నుంచి వచ్చింది, పుష్పమాలలు తులసిమాలలు వచ్చాయి, అవి సమర్పించడానికి ఇచ్చారు అని చెప్పేసి అర్చకులు చెప్పగా అక్కడ రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు కూడా విషయం తెలిసి ఎంత అపచారం చేయకపోయింది, ఏంటి స్వామి ఇలా చేశారని చెప్పేసి ఆ విష్ణుచిత్తుల వారిని నిందించడం జరిగింది. ఆయన ఎంతో బాధపడిపోతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రాత్రి సమయంలో ఆ స్వామివారి అర్చకుల యొక్క కళ్ళలో కనబడి ఈ తెల్లవారుజామునే స్వామివారి సేవలో పాల్గొని తిరుప్పావి రోజుకొక పాసురం అంటే రోజుకొక పాట చొప్పున 30 రోజులు చేస్తారు. అదేవిధంగా ఆవిడ ఏం చేసింది, రోజుకొక చెలికెత్తిన స్నేహితురాలు ఇంటికి వెళ్ళి వాళ్ళని లేపడం, లేకపోతే అమ్మ తెల్లవారుతోంది, గోవులేమో మేతకు వెళ్ళిపోతున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇంకా నువ్వు నిద్ర లేవలేదేంటి అని చెప్పేసి లేపి మరీ తీసుకుని వెళ్ళి స్వామి సేవలో పాల్గొనేటట్టుగా చేస్తూ ఉండేది. ఇది కృష్ణమాచార్య గారు చెప్తున్న పరిస్థితి. ధనుర్మాసంలో ఎలా అయితే మనం మాలలు వేసుకొని మన 30 రోజులు 40 రోజులు దీక్షలు చేస్తాం, ధనుర్మాసంలో గోదాదేవి వ్రతం కూడా అలాగే ఆచరించాలి. రోజుకొక పాట ఉంటుంది. అమ్మవారి పాటతో పాటు ఆతులు ఇచ్చి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి దీక్ష చేసే విధంగానే చేస్తే చాలా మంచి జరుగుతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 టీవీ, విశాఖపట్నం. మెదక్ జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు మొదటి రోజు భాగంగా ధ్యాన్ చంద్ చౌరస్తాలో తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల కళాశాల పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ తదితరులు హాజరయ్యారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనే అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని కలెక్టర్ తెలిపారు. ప్రజాప్రభుత్వంలో విద్యాశాఖకు సంవత్సర కాలంలో చేసిన ప్రభుత్వ చర్యలను తెలిపి వాటిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. మీరు వాక్ చేసుకొని మళ్ళీ రాత్రి ఉండేటప్పుడు కూడా మళ్ళీ వాక్ చేసుకోవాలి. ఏదైనా డెవలప్మెంట్ మనకు కావాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆనరబుల్ సీఎం గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి కూడా ఆయననే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఉన్నారు. సో ఆ లాస్ట్ 1 yearలో మనం చూసుకుంటున్నట్టయితే చాలా విప్లవాత్మకమైన అభివృద్ధి మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరిగింది. ఎస్పెషల్లీ మన జిల్లాలో సుమారుగా 20 crores మనం ఖర్చు పెట్టి 562 స్కూల్స్లో అన్నింటిలో కూడా మనము అన్ని విధమైన సౌకర్యాలు, సో టాయిలెట్స్ కానివ్వండి, సో సమ్ మైనర్ రిపేర్స్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, సో అన్ని విధమైన సౌకర్యాలు 20 crores మన జిల్లా వ్యాప్తం కూడా మనము కల్పించడం జరిగింది. సంవత్సర కాలంలో ఎలాంటి విజయాన్ని సాధించింది, ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలన్నటువంటి
సందర్భాలన్నీ గుర్తు చేసుకుంటూ ఈ 9 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు మన ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. మరి ఈరోజు చూస్తే ప్రపంచంగా విద్యాశాఖకే మన ప్రభుత్వం అవకాశం జరిగింది. ముఖ్యంగా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఆ సోలార్ ఎనర్జీ మొత్తం కూడా అది డిస్ట్రాయ్ అవుతలేదు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం, దాన్ని మనం ఒక ఫామ్ నుంచి ఇంకొక ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. సో అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఫైనల్ ప్రోడక్ట్. బిఫోర్ ఏం ప్రోడక్ట్ ఉంది, సోలార్ ఎనర్జీ అంటే సన్లైట్ తో ఏదైతే వస్తున్నాయో సోలార్ ప్యానల్స్ కానీ ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి బిఫోర్ యూజ్ వాష్ చేయాలా, ఆఫ్టర్ యూజ్ కూడా వాష్ చేయాలి. అయిపోయింది కదా, అయిపోయినాక ఒకసారి ఆ పెద్ద గిన్నెలంతా కూడా. కామారెడ్డి జిల్లా బీర్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో మాజీ డీసీజీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. బీర్కూరు మండల మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్పై భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ద్రోణవల్లి సతీష్ తీవ్రంగా స్పందించారు. చేసిన అనుచిత వ్యాఖ్యల మీద నేను వివరణ ఇస్తా ఉన్నా. మీరు నా మీద మాట్లాడుతూ మొరం ఇసుక దందాలలో కోట్ల రూపాయలు సంపాదించానని, ఆ డబ్బులతోటే ఈరోజు బీర్కూరు మండలంలో పంచుతానని చెప్పడం జరిగింది. అదే విషయం మాట్లాడుతూ ప్రెస్టేషన్లో మీ తండ్రి గారు అవసరం ఉన్నప్పుడల్లా నాకు డబ్బు ఇచ్చిన డబ్బులే ఈరోజు ప్రజలకు వెళ్తున్నాయని చెప్పడం జరిగింది. మరి ఇది ఎంత మట్టికి వాస్తవం? బీర్కూరు ఇసుక, బీర్కూరు మొరం ఈ కాన్స్టిట్యున్సీలో జరిగే అవినీతి ఎవరిది, నీదా నాదా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకవేళ నేను అవినీతి పని చేసి ఉంటే, ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకుంటే, మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు డేట్ ఇవ్వండి, ఆ డేట్ రోజు వచ్చి మీ ఆస్తులు ఏంది, నా ఆస్తులు ఏంది, నా ఆస్తులు నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నా. నాకు బైన్సా మండలం శ్రీరాల గ్రామ శివార్లో నాకు నా కుటుంబ సభ్యులకు 39 ఎకరాలు 23 గుంటలు నేను ప్రభుత్వం ద్వారా అంటే బ్యాంకులకు కట్టాల్సినవి 1,82,00,000. అదేవిధంగా ప్రైవేట్ అప్పులు 3,16,00,000 రూపాయలు. ఇది అసలు మాత్రమే, వడ్డీ కాదు. నువ్వు మాట్లాడుతూ 100 కోట్లు అన్యాక్రాంతాలు అయినాయి, ఇక్కడ ఇసుక పోయింది, మొరం పోయింది అని చెప్పినావు. మరి నేను చెప్తా ఉన్నా, నేను అభివృద్ధి పనులు చేసిన 492 మంది పేదవారికి ఇండ్లు కట్టించిన. ఇండ్లు ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇండ్లు ఇచ్చింది మరి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి, శాసనసభాపతి పోసాని శ్రీనివాస్ రెడ్డి గారు. కట్టడం ఇక్కడ నాతో పాటు చాలా మంది కార్యకర్తలు కట్టారు. బీర్కూరు మండలంలో ముఖ్యంగా నేను కట్టడం జరిగింది. రేపు మరి నాకు వచ్చిన తర్వాత పేమెంట్స్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా గౌరవ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిది. వారి మాట కొరకే నేను పనిచేసిన, ప్రజల కొరకు, ఈ ప్రాంతం కొరకు పనిచేసిన. ఇప్పించాల్సిన బాధ్యత వారిదే. కాబట్టి ఇచ్చిన తర్వాత మీలో మీ పార్టీ నుంచి ఒక ఇద్దరు, మీ గ్రూప్ నుంచి ఇద్దరు మీడియా మిత్రులను తీసుకెళ్ళి మరి నేను అన్ని కడతా. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా అసత్యం ఉంటే నువ్వు ఇసుక అంటున్నావు, నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఒక్క నెల 2014లో మనం అందరం కలిసి ఇసుక వ్యాపారం చేసినాం. అందులో 5 పైసల వాటా మాత్రమే నాది, 20 నుంచి 25 పైసల వాటా మీది, మీ కుటుంబాన్ని. అది ప్రజలందరికీ తెలుసు. మరి బీర్కూరు మండలంలో నాతో పాటు 4, వన్నీ మండలం 5 కలిసి మేము 5 పైసల కాడికి 50 పైసలు మాదిరినప్పుడు మీరు చేసినాం. మరి అందులో వచ్చింది నేను ఈరోజు దేవాలయం కట్టినా అని చెప్పినా. మరి ఈరోజు అదే మాట మీద నేనున్నా. ఒక్క రూపాయి కూడా ఎవరి ద్వారా నేను అన్యాయకరం జరగలేదు. ఇసుక ద్వారా కానీ, మురం ద్వారా కానీ ఎవరు చేశారనేది మీకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.